నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ. సిపిఐఎం దేశవ్యాప్త పిలుపులో భాగంగా మహబూబాబాద్ పట్టణంలో ఆ పార్టీ శాఖ మహాసభలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ హనుమంతరావు నగర్లో కామ్రేడ్ గుగులోతు భద్రమ్మ, కామ్రేడ్ తవటం రాములు అధ్యక్షతన 3 శాఖ మహాసభ నిర్వహించారు. మహాసభలకు ముఖ్య అతిథిగా సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సూర్ణపు సోమయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడారు. దేశ రాష్ట్ర జిల్లా రాజకీయ పరిణామాలను వివరించారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రజల పక్షాన పోరాడేది సిపిఐఎం ఒక్కటేనన్నారు. కమ్యూనిస్టుల పని అయిపోయింది అని అనేక మంది విర్రవీగిన వారి అడ్రస్ లేకుండా పోయారన్నారు. కానీ సిపిఐఎం మాత్రం నేటికి ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో సిపిఐఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు అల్లి శ్రీనివాస్ రెడ్డి, నిర్మాణ బాధ్యులు చీపిరి యాకయ్య, నాగన్న, వీరనేని సుధాకర్, సాగట్టి భాగ్యమ్మ, తవటం రాములు తదితరులు ప్రసంగించారు. నూతన శాఖ కార్యదర్శులుగా మాదాసు రాజు, సాగంటి భాగ్యమ్మ, జక్కుల స్వరూప, సహాయ కార్యదర్శులుగా అంబాల రేణుక, బత్తుల సుమలతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉండగలరా అని చెప్పేసి ఒక ప్రశ్న ఒక జర్నలిస్టు చేసిన సందర్భంలో వారు చెప్పారు. ఏమన్నారంటే, దోపిడీ ఉన్నంత వరకు ప్రశ్నించే గొంతుకలు ఉంటాయి, ప్రశ్నించే గొంతుకలు ఉన్నంత వరకు ఎర్ర జెండా బతికే ఉంటుంది, అది కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్గా ఉంటుంది సీతారాం యేచూరి గారు చెప్పారు. అంటే కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అనేది మనం పక్కకు పెడితే, మనం నిన్నగాక మనం చూస్తున్నాం. మనం ఈ మధ్య కాలంలో ఏదది బ్రెజిల్లో ఎర్రజెండా నాయకత్వంలో అధికారంలోకి రావటం, అదేవిధంగా ఈక్విడార్లో కూడా ఎర్రజెండా నాయకత్వంలో అధికారంలోకి రావడం, అదే కాకుండా బంగ్లాదేశ్లో మన నేపాల్లో ఇప్పటికే ఎర్రజెండా నాయకత్వంలో ఆ ప్రభుత్వాలు నడవటం, నిన్నగాక మొన్న మనం చూసాం. మనం శ్రీలంకలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తుందని మనం ఎప్పుడు కూడా ఊహించలేదు. కానీ అక్కడి ఒక పాలకులు అనుసరిస్తున్న దివాలకోరు ఆర్థిక రాజకీయ విధానాల వల్ల ఆ దేశ ప్రజలు మొత్తం కూడా ఎర్ర జెండాని బ్రహ్మాండమైన విజయ పదంలో నడిపించేసి ఇలా కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ అధికారంలో తీసుకొచ్చినట్టుగా విషయం కూడా మనందరూ తెలుసు. పెద్ద ఎత్తున మీద కూడా యూట్యూబ్లలో పత్రికలు కూడా చూస్తూ ఉంటారు. శ్రీలంక నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చింది, ఎర్ర జెండా వచ్చింది, మార్క్సిస్ట్. అంటే మనకి ఇంకో ఇదే కాకుండా సౌత్ ఆఫ్రికా కూడా అప్పటిదాకా పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ అంటే సౌత్ ఆఫ్రికా కూడా మెజారిటీ స్థానాలను ఇలా కమ్యూనిస్టులు గెలిచేటువంటి ఒక పరిస్థితి కూడా వచ్చింది. అంటే అంతర్జాతీయ పరిణామాలు ఏం చెప్తా ఉన్నాయి. అంతర్జాతీయ పరిణామాలు ఏదైతే ఇక్కడ ఉన్నట్టుగా పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు ఏదైతే కమ్యూనిస్టులకు భవిష్యత్తు లేదు అని చెప్పి చెప్తున్నట్టుగా, దానికి మరొక పక్క సమాధానాలు ఏమొస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. భవిష్యత్తు కమ్యూనిస్టులదే. పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ అనేది ఎప్పటికీ దోపిడీ చేసేటువంటిదే. దోపిడీ చేసేటువంటి ఒక వ్యవస్థ ఉన్నప్పుడు ఏ ప్రపంచవ్యాప్తంగా ఆ దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసమానతలకు, ఆర్థిక అసమానతలకు కనుక లోనైనప్పుడు అవసరమైతే తమ ప్రాణాలు పోయిన లెక్క చేయకుండా ఈ పాలక వర్గాలకు వ్యతిరేకంగా, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తారు. పోరాటాలు చేసి అదే కార్మిక వర్గ రాజ్యాలను, సమాజ స్థాపన స్థాపించేటువంటి కార్మిక వర్గ రాజ్యాలను తీసుకొస్తారని చెప్పేసి దానికి ఒక నిదర్శనంగా ఇవాళ అంతర్జాతీయ పరిణామాలలో ఎర్రజెండా అనేక దేశాల్లో అధికారంలోకి వచ్చినట్టు పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇవాళ రష్యా కావచ్చు, రష్యా ఇవాళ దీనికి ఏది మన రష్యా, అదేవిధంగా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తుంది ఒక పక్క.